400 అంట. 150 రూపాయలు మొత్తం 150. అన్ని బతికే ఉన్నాయా? కవర్లు ఇస్తే అవి కూడా కొరకు కూడా కవర్లు ఇస్తే కొంచెం చిన్న చిన్న లైట్గా అంటే డబ్బులు కవర్ కలిసినా పర్లేదు పెద్ద వాళ్ళకి వచ్చినా ఎక్కువ వాళ్ళకి వస్తాయి. అలా ఫిక్స్ అయ్యారా? ఎక్కువ వచ్చేస్తున్నాయినా? డబ్బులు నేను ఇద్దరు వచ్చాను చేప తీసుకున్నాం. ఇప్పుడు చేపించేద్దాం. ఇప్పుడైతే మనం ఎండు చేపలు తీసేసుకున్నాం కదండి. అక్కడి నుంచి ఇక్కడికి పచ్చి చేపలు తీసుకుందాం అని చెప్పి వస్తున్నామండి. ఎక్కడ ఇది? వారం దగ్గరికి వస్తున్నామండి. ఇదంతా ఇదిగోండి, ఇదంతా వంతిన. ఈ వంతినట్టు అదే వెళ్ళాలి. అదిగోండి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాము. అమ్మవారి గుడి. మనకేముందండి విజయవాడకి ముఖ్యంగా మనకు ఉన్న దేవుడు అమ్మవారు. ఇదిగోండి ఇప్పుడైతే మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాము. ఇదైతే అమ్మవారి గుడి, మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి. ఓం అండి, అది లైటింగ్ పెట్టారు ఓంకి. అదిగోండి ప్రకాశం బ్యారేజ్, అదేం కృష్ణా నది. మొన్న మన కృష్ణమ్మ సినిమా కూడా ఎక్కడే తీశారండి. షూటింగ్ కూడా ఎక్కడే జరిగింది. అది కూడా అక్కడే జరిగింది. పడవ మీద బాగానే వెళ్తున్నారు జనాలు. టికెట్ వచ్చి 30 రూపాయలు అంటండి ఆ షిప్లో వెళ్తే. కొంచెం దూరంగా షిప్ ఒకటి ఉంది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, బాగుంది. ఇదంతా ప్రకాశం బ్యారేజ్ అండి. మొత్తం ఇదంతా కృష్ణా నదే. అసలు చాలా ఉందండి నది మాత్రం. చాలా వరకు ఇదంతా నదే. ఇటు పక్క అయితే అంత వాటర్ లేదు. ఇక్కడ కొండ అయితే ఉందండి పక్కనే, కానీ చాలా దగ్గరగా ఉంది కొండ. చూసారా అసలు ఎంత బాగుందో కొండ. ఇదంతా అయిపోండి. పక్కన ఫ్లైఓవర్ వేస్తున్నారు కొత్తగా. బాబాయ్ కష్టపడి తొక్కుతున్నాడండి. వలలు కూడా వేస్తున్నారు కృష్ణా నదిలో. ఇటైతే అమరావతి ఉండవల్లి రూట్ అండి. ఇప్పుడైతే మనం ఉండవల్లి రూట్లోకి వచ్చామండి. ఇప్పుడు చేపల కోసం వెళ్తున్నాం.
ఈ చేపలు కృష్ణా నదిలో పడతారు ఇక్కడ, పట్టి అమ్ముతారు వలలేసి. కొండ ప్రాంతం చాలా బాగుందండి. గాలి కూడా స్వచ్ఛమైన గాలి. ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది. ఇదిగోండి ఇక నదిలో పట్టిన చేపలు అమ్ముతున్నారు. ఇప్పుడైతే బండి అక్కడ పెట్టేసి మనం దిగామండి. ఇచ్చామా అన్ని కలిపి ఉన్నాయి, చేపలు మొత్తం కలిపి ఉన్నాయండి. అవి కలిపి మొత్తం లైవ్ ఫిష్ అండి. లైవ్ ఫిష్ అయ్యి చిత్తడే నల్ల చిత్తడే అయ్యా నెంబర్ 1 చేపలు. ఇవన్నీ నెంబర్ 2, 3, 4, 5 అలా ఉంటాయి. ఏంటి కావాలి? ఈ 2 500 అంట. ఈ నవ చిత్రాలు అండి. ఈ 2 500 అంట. ఏ చేపలు కావాలమ్మా? 5 కావాలి, 5 కావాలి, 5 కావాలి. అయ్యా 600 అయ్యా. 700. ఇవన్నీ 5 చేపలు. మొత్తం 600. దేశం లెక్క కదా అది. అయ్యేది రాగండి అండి కాదుగా. నలభై అండి. 500. ఈ మొత్తం 450. ఈ 450 అండి. ఇవి మొత్తం 450. ఏం చేద్దాం? అవి ఏం చేయాలి? అవి వాళ్ళకి అయ్యే మోసలేనా? వాళ్ళకి చుట్టానికి చుట్టాలు వచ్చారుగా. చేస్తారమ్మా. ఈ ఎంత చెప్పి 550. 600. ఈ 450. కేజీ ఉంటే కేజీ ఇదే ఉండదు. కేజీన్నర, అది కేజీ ఉంటుంది. 2.5 వస్తాయి. 2 లేకపోతే 2 కేజీలు ఉంటుంది. జనం ఇది కొద్దిగా ఉంటుంది. జనం ఇప్పుడే జనం పట్టే టైం. జనం బిడ్డ తీసుకోవా? అదే ఫైనల్ 450 తీసుకెళ్తారా? మీరు అడగాలగా. మీ మనసుల మాట మీరు బయట చెప్తే దాన్ని బట్టి చెప్తాం. మీరు ఆలోచించకుండా తిరుగుతామంటే పెద్దగా ఉన్నాయి. 5 చేపలు చూసుకోండి. కేజీ పైన ఉంది అన్న. ఇవి కూడా అన్ని చేపలు 300 పడుతుంది. 5 చేపలు. ఈ మొక్కలు ఎక్కువ పడతాయి. 5 మొక్కలు ఎక్కువ పడతాయి. చేపలు ఎక్కువ ఉంటాయి. తక్కువ చూడండి ఇష్టం ఏదో తీసుకో. అవును ఆయన చెప్పారు. నీకు అర్థ కావాలి అడుగు, నచ్చితే లేకపోతే లేదు. ఇంకా 2 మాట్లాడుకుందాం. 700 అండి. 450. చెప్పాలి.
మేమైతే ఇది తీసుకున్నామండి కృష్ణ చేపలు నల్ల చిత్రాలు అయితే 350 తీసుకున్నామండి, రెండు కలిపి. చూశారు కదా నల్ల చిత్రాలు ఏంటండి, లైవ్ ఫిష్. ఇది మనకి ఈ కృష్ణలో పడినాయి అండి, కృష్ణలో పడినాయి. ఈ వల్ల వేసి పట్టినాయి చేపలు ఇవి. ఎంతంట నువ్వు మళ్ళా ఇక్కడికి వస్తావు. నల్ల చిత్రాయిలా ఇక్కడ కృష్ణలో కదా చేపలు టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. అమ్మడం ఎందుకు ఫ్రిడ్జ్ లో పెడతా లైవ్ ఫిష్ కాకపోతే ఉంటుంది. అక్కడైతే ఖాళీ చేపొద్దు అనుకుంటున్నామండి, అక్కడైతే కాకపోతే ఖాళీ లేదు. ఇక్కడ ఇక్కడ ఖాళీ లేదు, చేపల మార్కెట్ ఐదు చేపలు 400 అండి, మా 2 చేపలు 300. మన దాంట్లో మనం ఏలెట్టుకునేది అనుకున్నా పక్కన దొరికితే ఏలెట్టడంలో వచ్చి తర్వాత ఎద్దులో అది ఆ వీడియోలో నా చేపలు చెప్తాను. సరే ఇంకా చేపల మార్కెట్కి వెళ్ళి చేయించుకున్నాం. చేపలు అయితే తీసుకున్నాం కదండి, ఇక్కడైతే మనకు ఖాళీ లేదు, ఇంకా చేపల మార్కెట్ వెళ్ళి చేయించుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, అక్కడ కలుద్దాం, చేపల మార్కెట్ కలుద్దాం ఫ్రెండ్స్.